హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభాత్ పట్నాయక్ విరచిత అంశంగా ట్రంప్ మెకార్థియిజం ఉగ్రవాది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. ట్రంప్ మెకార్థియిజం ఉగ్రవాది, ప్రభాత్ పట్నాయక్ విరచిత అంశం. ఇక వినండి. ట్రంప్ ప్రభుత్వం మెకార్థియిజం కన్నా ఘోరంగా ఉండే విధానాలను చేపడుతుంది. ఇందుకు ఒక నిదర్శనం ట్రంప్ ప్రభుత్వం అక్కడి యూనివర్సిటీల మీద సాగిస్తున్న పెత్తనం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద దాడికి పూనుకొంది. తమ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోకపోతే కొలంబియా విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన $450 మిలియన్ నిధులను నిలిపివేస్తామని బెదిరించింది. ఆ ఒత్తిడికి కొలంబియన్ యూనివర్సిటీ ఎట్టకేలకు తలొగ్గింది. ఈ విధంగా యూనివర్సిటీల అకాడమిక్ కార్యకలాపాలను, వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా తప్పనిసరిగా ఉండేలా చేయడం వల్ల అవన్నీ ప్రభుత్వ సంస్థలుగా మాత్రమే వ్యవహరించేలా దిగజారుతాయి. అక్కడ సృజనాత్మకతకు, విమర్శనాత్మక చర్చలకు ఇక తావు ఉండదు. ట్రంప్ విధానాలు ఈ కోణం నుండి చూసినప్పుడు మెకార్థియిజం కన్నా మరో అడుగు ముందుకెళ్ళాయి. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేస్తున్న వారిని అణగదొక్కుతున్న తీరు చూస్తుంటే 1950 దశకంలో సెనేటర్ జోసెఫ్ మెకార్థీ ఆయన నాయకత్వంలో ప్రజాస్వామ్యవాదులపై సాగిన వికృతమైన వేట గుర్తుకొస్తుంది. ఆ వేటలో ఒక తరానికి చెందిన మేధావులపై, కళాకారులపై కమ్యూనిస్టులు అన్న ముద్ర వేసి వారిని బలిపశువుల్ని చేశారు. అంతేకాదు, దాని ప్రభావం అమెరికా దేశపు సృజనాత్మక జీవితాన్ని దశాబ్దాల పాటు దెబ్బతీసింది. డానియల్ హ్యామెట్, డాల్టన్ ట్రంబో, బెర్టోల్డ్ బ్రెక్ట్, చార్లీ చాప్లిన్ వంటి ప్రముఖ కళాకారులు, రచయితలు, లారెన్స్ క్లీన్, రిచర్డ్ గుడ్విన్, ఈహెచ్ నార్మన్, డానియల్ థార్నర్, మోసెస్ ఫిన్లే, ఓవెన్ లాటిమోర్ అటువంటి విద్యావేత్తలనే గాక అణుబాంబును తయారు చేయటం కోసం అమెరికా తలపెట్టిన మ్యాన్హట్టన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన రాబర్ట్ ఓపెన్ హీమర్, జేఎం కీన్స్తో కలిసి బ్రెట్టన్ వుడ్ సంస్థలను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన హ్యారీ డెక్స్టర్ వైట్ అటువంటి వారిని సైతం మెకార్థియిజం బలి తీసుకుంది. అమెరికాలో కమ్యూనిజం వ్యాప్తి కోసం సాగిన ప్రయత్నాలపై శోధించడానికి ఏర్పాటు చేసిన పలు కమిటీల ముందు వీరంతా హాజరై తమ సంజాయిషీలను ఇచ్చుకోవలసిన స్థితి ఏర్పడింది ఆనాడు. ఈ విధంగా నిరాధారమైన అనుమానాల ప్రాతిపదికన సాగిన వేధింపుల, అణచివేతల పర్యవసానంగా అమెరికా చాలా భారీగా కోల్పోయింది. మెకార్థియిజం కారణంగా తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల మీద విశేష పరిజ్ఞానం ఉన్న మేధావులను అమెరికా కోల్పోయింది. కనుకనే ఆ దేశం వియత్నాం యుద్ధంలో ఇరుక్కొని చేదు అనుభవాలను చవిచూడవలసి వచ్చిందని కొందరు విమర్శకులు భావించారు. ఆ మేధావులనే గనుక కాపాడుకొని ఉన్నట్లయితే అమెరికా వియత్నాం ఊబిలో కూరుకుపోయి ఉండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి మెకార్థియిజంతో పోల్చి ప్రస్తుతం ట్రంప్ చేపడుతున్న వేధింపు చర్యలు అదే మాదిరిగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ హిగ్గెన్స్ ఈ అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. కేవలం కొద్దిపాటి కేసుల్లో అరెస్టులు, స్వదేశాలకు తిప్పి పంపడాలు ఇటువంటివి జరిగినంత మాత్రాన ఏకంగా మెకార్థియిజం తిరిగి వచ్చేసిందని భావించటం అతిగా చూడటమే అని మొదట అనిపించవచ్చు. పైగా
ఇప్పటి వరకు ట్రంప్ ప్రభుత్వం తన దాడులకు లక్ష్యాలుగా అమెరికా పౌరులు కాని వారిని మాత్రమే ఎంచుకుంది. కానీ మెకార్థియిజం అమలు జరిగిన కాలంలో విదేశీయులే కాకుండా అమెరికన్ పౌరులు కూడా దాని దాడులకు గురయ్యారు. అయితే ఇలా సర్ది చెప్పుకున్నంత మాత్రాన అంతా బాగానే ఉందనుకోలేం. ప్రస్తుతానికి మహమ్మద్ ఖలీల్ ఆయన కేసు ఒక్కటిగానే కనిపించవచ్చు. కానీ అటువంటి కేసులు వేలాదిగా తలెత్తే పరిస్థితి ఉంది అక్కడ. మహమ్మద్ ఖలీల్ ఒక అమెరికన్ విద్యార్థి. అతడికి గ్రీన్ కార్డు ఉంది. అమెరికన్ పౌరురాలిని అతడు వివాహం చేసుకున్నాడు. ఆమె 8వ నెల గర్భంతో ఉంది. కానీ ఖలీల్ను అరెస్ట్ చేశారు. అతడిని స్వదేశానికి తిప్పి పంపేయబోతున్నారు. గాజా భూభాగం మీద సాగిన జాతి హననాన్ని ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రదర్శనకు నాయకత్వం వహించడమే ఖలీల్ చేసిన నేరం అని ఆరోపిస్తున్నారు. ఇలా మొదట గ్రీన్ కార్డులో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని తిప్పి పంపేయడం పూర్తయిన తరువాత నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న అమెరికన్ పౌరుల వంతు వస్తుంది. విదేశీ ఉగ్రవాదాన్ని సమర్థించినందుకు వారిని శిక్షిస్తారు. స్వేచ్ఛగా తమ భావాలను నిరసనలను వ్యక్తం చేసినందుకు కొందరిపై వేధింపులకు అణచివేతలకు పూనుకోవటం ఒకసారి మొదలయ్యాక అణచివేతలు ఏదో ఒక్క సెక్షన్ ప్రజానీకానికే పరిమితం అవుతాయని అనుకొని స్థిమితపడలేం. అందుచేత అమెరికాలో మెకార్థియిజం తరహాలో అణచివేతలు వేధింపులు మొదలయ్యాయని మనం భావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ప్రస్తుతం సాగుతున్న అనుమానితుల వేట ఆనాడు సెనేటర్ జోసెఫ్ మెకార్థీ సాగించిన దానికన్నా ఎక్కువ దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు ఖలీల్ కేసులో అమెరికన్ ప్రభుత్వం 1952లో చేసిన ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని క్లాజులను ఉపయోగించడానికి తయారైంది. అమెరికాలో నివసించే ఏ విదేశీయుడైనా చేపట్టే కార్యకలాపాల వలన అమెరికా విదేశాంగ విధానం మీద ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది అని అమెరికా హోంశాఖ కార్యదర్శి భావిస్తే అటువంటి వ్యక్తిని వెంటనే అమెరికా నుండి వెనక్కి పంపేయవచ్చు అని ఆ చట్టంలో ఉంది. దాని ప్రకారం ఏ విదేశీయుడైనా అతనికి లేదా ఆమెకు వీసా ఉన్నా గ్రీన్ కార్డు ఉన్నా సరే అమెరికన్ ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానాన్ని విమర్శించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఖలీల్ కేసులో అతడు హమాస్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించడానికి వాళ్ళ వద్ద ఏ ఆధారాలు లేవు. దానితో పాటు ఖలీల్ యూదు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా యూదు వ్యతిరేకత వ్యక్తమైతే దానిపై అమెరికా పోరాడేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాలో సాగిస్తున్న దారుణ మారణకాండను గనక విమర్శిస్తే అది యూదు వ్యతిరేకతగా పరిగణించడం జరుగుతుంది. దానివల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఖలీల్ను వెనక్కు పంపేయాలని నిర్ణయించారు. ఖలీల్ మాదిరిగా ఎవరైనా అమెరికన్ పౌరుడు గనక వ్యవహరిస్తే ఇజ్రాయిల్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొంటే వాళ్ళు కూడా అమెరికా విదేశాంగ విధానానికి భంగకరంగా నడుచుకున్నట్లే అవుతుంది. అమెరికా విదేశాంగ విధానం అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాగించే సామ్రాజ్యవాద పెత్తనం అని మనం గ్రహించాలి. అప్పుడు అతడిని అమెరికన్ పౌరుడైనప్పటికీ నిర్బంధంలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు కొనసాగుతున్న అనుమానితుల వేట ఆనాడు జోసెఫ్ మెకార్థీ సాగించిన వేట కన్నా చాలా విస్తృతంగా సాగుతుంది. ఈ వేట కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైంది కాదు. అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శించడానికి సాహసించిన వారు ఎవరైనా వారందరినీ వేటాడుతుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయిల్ వలసదారులు సాగిస్తున్న దురాక్రమణ విధానాన్ని ప్రశ్నించే వారందరినీ లక్ష్యంగా చేసుకుంటుంది. మెకార్థియిజం ప్రచ్ఛన్న యుద్ధం
కోల్డ్ వార్ కాలంలో ముందుకొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం సోవియట్ యూనియన్ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. సోషలిస్ట్ భావాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఆ యుద్ధంలో సోవియట్ యూనియన్ చాలా నష్టపోయింది. తన దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా అది పరిగణించింది. కానీ సోవియట్ యూనియన్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదం తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి పూనుకుంది. సోవియట్ యూనియన్కు విస్తరణ కాంక్ష ఉందని, ఆ విస్తరణను అడ్డుకోవడమే తన లక్ష్యం అని ప్రచారం చేసింది. అంటే మెకార్థియిజం అనేది ఒకానొక ప్రత్యేక పరిస్థితిలో సామ్రాజ్యవాదం అనుసరించిన వ్యూహంలో భాగంగా ముందుకొచ్చింది. కానీ ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని కానీ సామ్రాజ్యవాదాన్ని కానీ ప్రత్యేకంగా ఏ దేశము ఏ శక్తి సవాలు చేయడం లేదు. అమెరికాయే ప్రపంచంలో పలు దేశాల ప్రభుత్వాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు దూకుడుగా వ్యవహరిస్తుంది. అనేక దేశాలు నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా తలెత్తిన సంక్షోభంలో చిక్కుకున్నాయి. వాటికి ఆ సంక్షోభం నుంచి బయటపడే దారి తోచడం లేదు. వారిపై మోపబడ్డ ఆర్థిక దిగ్బంధనాల నుండి విమోచన కోరుకుంటున్నారు. ఈ పరిస్థితికి సామ్రాజ్యవాద దోపిడీయే కారణం. అయితే ఆ దేశాలను సంక్షోభం నుండి బయటకు తేగల మార్గం ఏదీ సామ్రాజ్యవాదం దగ్గర లేదు. నయా ఉదారవాద విధానాల దివాళాకోరుతనానికి ఇది నిదర్శనం. దీనిని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా తన విమర్శకులందరి నోళ్ళు మూయించటానికి తంటాలు పడుతుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం మెకార్థియిజం కన్నా ఘోరంగా ఉండే విధానాలను చేపడుతుంది. ఇందుకు ఒక నిదర్శనం ట్రంప్ ప్రభుత్వం అక్కడి యూనివర్సిటీల మీద సాగిస్తున్న పెత్తనం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద దాడికి పూనుకుంది. తమ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోకపోతే కొలంబియా విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన $450 మిలియన్ల నిధులను నిలిపివేస్తామని బెదిరించింది. ఆ ఒత్తిడికి కొలంబియన్ యూనివర్సిటీ ఎట్టకేలకు తలొగ్గింది. ఈ విధంగా యూనివర్సిటీల అకాడమిక్ కార్యకలాపాలను వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా తప్పనిసరిగా ఉండేలా చేయడం వలన అవన్నీ ప్రభుత్వ సంస్థలుగా మాత్రమే వ్యవహరించేలా దిగజారుతాయి. అక్కడ సృజనాత్మకతకు విమర్శనాత్మక చర్చలకు ఇక తావుండదు. ట్రంప్ విధానాలు ఈ కోణం నుండి చూసినప్పుడు మెకార్థియిజం కన్నా మరో అడుగు ముందుకెళ్ళాయి. ఇప్పుడు మనం చూస్తున్నది స్వేచ్ఛా భావనల మీద నయా ఉదారవాదం సాగిస్తున్న దాడిని. ఈ దాడి 1950ల నాటి మెకార్థియిజం కన్నా విస్తృతమైంది. నయా ఫ్యాసిస్ట్ శక్తుల పాలనలో లేని తక్కిన సామ్రాజ్యవాద వేషాలలో దేశాల్లో సైతం మనం భావ ప్రకటన మీద విమర్శ మీద దాడులను చూస్తున్నాం. యూరప్లో ఇప్పుడు రష్యా విస్తరణవాదం గురించి బాజాలు మోగించేస్తున్నారు. వాస్తవానికి విస్తరణకు పూనుకున్నది నాటో దేశాలు. రష్యా సరిహద్దుల మీద మోహరించినవి నాటో సైన్యాలు. లిథువానియా సరిహద్దుల్లో మోహరించినవి జర్మన్ సైన్యాలు. కానీ రష్యా దురాక్రమణకు పూనుకుంటుందని ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క ఈ యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాలన్నీ గాజా మీద ఇజ్రాయెల్ సాగిస్తున్న దుర్మార్గాలను పూర్తి స్థాయిలో బలపరుస్తున్నాయి. ఇజ్రాయెల్ను విమర్శించేందుకు ఎవరైనా ముందుకొస్తే వారిని యూదు వ్యతిరేకులు అని ముద్ర వేసి అణచివేస్తున్నాయి. జర్మనీలో అధికారికంగానే గాజాలో జరుగుతున్న మారణకాండ గురించిన చర్చ ఏ సమావేశాల్లోనూ జరపరాదని నిషేధించారు. ఈ నయా ఉదారవాద సామ్రాజ్యవాద ప్రభుత్వాలన్నీ రాను రాను మరింత నియంతృత్వ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. నయా ఫాసిస్టుల పాలనలో ఉన్న దేశాలలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి తీవ్రస్థాయిలో జరుగుతుంది. అదే సమయంలో ఉదారవాదులని చెప్పుకునే బూర్జువా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఆ ప్రభుత్వాలు తమ సైనిక వ్యయాన్ని పెంచుకుపోతున్నాయి. తన ప్రభుత్వం సైనిక వ్యయాన్ని పెంచుకోవడానికి వీలుగా బడ్జెట్లో ద్రవ్యలోటుపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ జర్మనీ ఇటీవల చట్టం చేసింది. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా
తమ సైనిక వ్యయాలను పెంచుకుపోతున్నారు. ఈ విధంగా ప్రపంచాన్ని అణిచివేయడానికి సైనిక వ్యయాన్ని పెంచుకుపోయే ధోరణి సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో వ్యక్తం కావడం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో ఎన్నడూ లేదు. ఇది ప్రపంచ ప్రజలందరికీ పెనుముప్పుగా పరిణమించగలదు అని అంటూ ప్రభాత్ పట్నాయక్ అందజేసినటువంటి ట్రంప్ మెకార్థియిజం ఉగ్రవాది అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానం శీర్షిక కింద ఈ అంశాన్ని వినిపించాను. ఆలోచించండి. ధన్యవాదాలు.